జగన్మాత నమో నమ. తీర్థయాత్రలు చేస్తున్న ప్రహ్లాదుడికి ఒకచోట ప్రహ్లాదుడికి అనేక రకాల పక్షుల ఈకలు కట్టిన బాణాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. పవిత్రమైన తీర్థయాత్రలో హింసాత్మకమైన ఈ బాణాలు ఏమిటంటూ పరికించి చూసిన ప్రహ్లాదుడికి నడి వయసులో ఉన్న ధ్యాన నిమగ్నులయ్యి మహర్షులు వాళ్ళ ముందు ఉన్న 2 ధనుసులు కనిపించాయి. తపస్సు చేసుకునే వీళ్ళకి ధనుసులేమిటి? పోనీ ధనుర్ధారులైతే వీళ్ళు తపస్సు చేయడం ఏమిటి? పరస్పర విరుద్ధం ఏమిటో తెలుసుకోవాలనుకున్నాడు. ధర్మం మీద ఉన్న పట్టుదలతో మహర్షులు దగ్గరికి వెళ్ళి ధర్మ విరుద్ధంగా ధనుసులు ధరించి తపస్సు చేస్తున్నారేమిటని ప్రశ్నించాడు ప్రహ్లాదుడు నరనారాయణుడితో. సదరు రాక్షసరాజా, దీనివలన నీకు ఏమి నష్టం వచ్చింది? మేము ధనుసును ప్రయోగించగలము, తపస్సు చేయగలము. అయినా తపస్సంపన్నులమైన మా జోలికి రాకుండా నీ మర్యాద కాపాడుకొని నీ దారికి నువ్వు వెళ్ళు అన్నారు ప్రహ్లాదుడితో. ప్రహ్లాదుడికి నరుడి మాటలతో కోపం మరింత పెరిగింది. మీ సమర్థత ఏమిటో చూస్తాను, నాతో యుద్ధం చేయండి అన్నారు. ప్రహ్లాదుడు కూడా నరనారాయణుడితో, నరుడు నువ్వే ఆరంభించు ఆరంభించమనగానే ముందుగా ప్రహ్లాదుడి ధనుసు మోగించాడు. నరుడు వేసిన బాణాలను ప్రహ్లాదుడు విడిచిపడేస్తున్నాడు. చివరిగా నరుడు గుండెలకి గురిపెట్టి బాణం వేశాడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుల మధ్య జరుగుతున్న తీవ్రమైన యుద్ధానికి వింతగా దేవతలంతా చూస్తూ ఉన్నారు. చివరికి నరుడికి తోడుగా నారాయణుడు బాణప్రయోగం మొదలుపెట్టాడు. 3 మీద పూలవాన కురిపించారు దేవతలు. ఎవరి సామర్థ్యము తక్కువ కాదు, ఎవరికి తీసిపోవడం లేదు. చివరికి ప్రహ్లాదుడు నరనారాయణుడి తొడల మీదకి గదని విసిరాడు. అయినా నారాయణుడు చెక్కు చెదరకపోవడం మాకు చూసి ప్రహ్లాదుడు ఆశ్చర్యపోయాడు. 1000 సంవత్సరములను యుద్ధం చేసినా లాభం లేకపోయింది. పరాజయం భావించి బాధపడుతున్నాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదుడు ప్రత్యక్షమైనాడు. ప్రహ్లాదుడు పరమానందంతో నారాయణునికి పాదాభినందనం చేసి వీళ్ళను నేను ఎందుకు జయించలేకపోతున్నాను చెప్పమని అడిగాడు. ఈ నరనారాయణులిద్దరు నా అంశంతో పుట్టిన పరమ జితేంద్రులైన మహర్షులు కనుక ఇది నీకు అపజయం అనుకోకు. ఎప్పుడు ఇక ముందు ఇటువంటి వాళ్ళతోనూ వీళ్ళతోనూ కూడా శత్రుత్వాన్ని పెట్టుకోకు. తిరిగి నీ రాజ్యానికి వెళ్ళిపో అన్నాడు శ్రీమన్నారాయణుడు ప్రహ్లాదుడితో. జన్మేంద్రుడి నీ కోరిక లేని మహర్షులు ప్రహ్లాదుడితో యుద్ధం ఎందుకు చేశారని మళ్ళీ అడిగాడు వ్యాసుడిని. మహర్షులకే కాదు, త్రిమూర్తులకు అహంకారం ఉంటుంది. దాన్ని దాటడం ఎవరి వల్ల కాదు. అయితే సృష్టి 3 గుణాలతోనూ ఉంటుంది. ఈ అహంకారం కూడా సాత్వికమైన అహంకారంగా ఉంటే తపో దాన ధర్మాదులు యజ్ఞయోగాదులు చేస్తూ ఉంటారు. రాజసికమైన అహంకారంతోనూ ఈ పనులే చేస్తారు. కానీ ఫలితంలో తేడా ఉంటుంది రెండిటికి. ఇంకా తామసికమైన అహంకారం అంటే తగాదాలు, పోట్లాటలు జరుగుతూ ఉంటాయి. ఏ పనైనా అహంకారంతో అది లేనిది ఏ చిన్న పని కూడా జరగదు. అహంకారమే పెద్ద బంధం. ఈ అహంకారంతోటే పుట్టడము చావడము జరుగుతూ ఉండేది. రథం చక్రంలాగా ఈ 2 తిరుగుతూ ఉన్నాయి. ఈ అహంకారం వలనే శ్రీ మహావిష్ణువే లెక్కలేనన్ని జన్మలెత్తాడు. దానికి తోడు భృగు మహర్షి శాపం మరో కారణం అని వ్యాసుడు సమాధానం చెప్పాడు. పూర్వం ఒకప్పుడు దేవదానవులకు యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో మరణించగా మిగిలిన కొంతమంది రాక్షసులు తమ గురువైన శుక్రాచార్యుడిని శరణు వేడారు. రక్షించమని ప్రాధేయపడారు. దాంతో దేవతలు తమ స్థానాలకు తిరిగి వెళ్ళారు. శుక్రాచార్యుడు ఈశ్వరుని గురించి తపస్సు చేసి మహామంత్రాలను సాధించి వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను, మీరు దేవతల జోలికి పోకుండా తపస్సు చేసుకుంటూ ఇక్కడే ఉండండి. ఒకవేళ వాళ్ళు మీ మీదకి వచ్చినా కూడా సమయానుకూలంగా వారితో ప్రవర్తించండి. దేశకాల బల పౌరుషాలు గమనించుకోవాలి. అవసరమైతే శత్రువులకైనా ఊడిగం చేయాలి.
శక్తి సమకూర్చుకున్నాక శత్రు సంహారం చేయాలి అంటూ రాజనీతిని బోధించి శుక్రుడు తపస్సుకు వెళ్ళాడు. దేవతలు కూడా ప్రశాంతంగా కాలం గడుపుతున్నారు. భృగుపుత్రుడైన శుక్రాచార్యుడు కైలాసానికి వెళ్ళి మహాదేవుడికి నమస్కరించి, దేవగురువు వద్ద లేనటువంటి దివ్యమైన మంత్రశక్తి నాకు ప్రసాదిస్తే దేవతలని ఓడించి రాక్షసులను గెలిపిస్తానని అడిగాడు. మహాదేవుడు శుక్రుడి అంతర్యం గ్రహించి దేవతలను రక్షించాల్సిన బాధ్యత గల పరమశివుడు శుక్రుడితో, కావ్య, అతి దుష్కరమైన వ్రతం చేస్తే నీ కోరిక తప్పక నెరవేరుతుందని 1000 సంవత్సరాల క్రింద పొగ పెట్టుకుని తలక్రిందులుగా వేలాడుతూ ఆ పొగని వీలుస్తూ తపస్సు చేయాలి అని, అప్పుడు నువ్వు కోరుకున్నది సాధిస్తావని చెప్పాడు. శుక్రాచార్యుడు ఈశ్వరాజ్ఞగా తపస్సు ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న దేవతలు మళ్ళీ రాక్షసులపై దాడి చేశారు. దేవతల దాడికి తట్టుకోలేక రాక్షసులంతా శుక్రాచార్యుడి తల్లిని శరణు వేడారు. ఆమె రాక్షసులను రక్షిస్తానని మాట ఇచ్చింది. దేవతలు భృగుమార్ శాస్త్రంలోనికి వెళ్ళి మరీ రాక్షసులకి చంపుతూ ఉన్నారు. అప్పుడు శుక్రుడి తల్లి ఇంద్రుడితో సహా దేవతలందరినీ నిద్రలో ముంచుతుంది. అప్పుడు విష్ణువు ఇంద్రుడిని తనలో ప్రవేశపెట్టుకుంటాడు. అది గమనించిన శుక్రాచార్యుడు తల్లి తన తపశక్తితో ఇంద్రుడిని, విష్ణుమూర్తిని కూడా నిద్రాదేవికి దాసులను చేసింది. ఇద్దరు కదలకుండా ఉండిపోవడంతో ఆకాశంలో దేవతలు పెద్దగా అహంకారాలు చేసుకున్నారు. అప్పుడు ఇంద్రుడు స్పృహలోకి వచ్చి శుక్రాచార్యుడి తల్లికి స్త్రీ అని కూడా చూడకుండా సంహరించమని శ్రీ మహావిష్ణువు బేరేపించాడు. వెంటనే విష్ణుమూర్తి తన చక్రాయుధంతో కావ్యమాత శిరస్సును ఖండించాడు. దేవతలందరితో పాటు ఇంద్రుడు, విష్ణుమూర్తి కూడా సంతోషిస్తూ ఉన్నారు. ఇంకా కానీ లోపల భృగు మహర్షి శపిస్తాడేమని భయపడుతూ ఉన్నారు. భృగు మహర్షి భార్య మరణ వార్త తెలుసుకుని మిక్కిలి దుఃఖించాడు. కారణం లేకుండా స్త్రీని అని చూడకుండా ఏ తప్పు చేయని నా భార్యని సంహరించిన శ్రీ మహావిష్ణువుని శపించాల్సిందని నిర్ణయించుకొని, నువ్వు మానవలోకంలో మాటికి పుడుతూ నరక దుఃఖాలు అనుభవించి అని శపించాడు. తనకు భార్య పైగల ప్రేమతో తన తపశక్తితో ఒట్టు పెట్టుకుని ఆమె శిరస్సును మొండానికి అతికించి బతికించుకున్నాడు. అక్కడ శుక్రాచార్యుడు తపస్సు భంగం చేయడానికి తన కూతురైన జయంతిని నిన్ను శుక్రాచార్యుడికి కన్యాదానం చేశానని చెప్పి పంపించాడు. ఇంద్రుడు జయంతి బ్రహ్మచర్య దీక్షతో చేసి సమరస్యలు స్వీకరిస్తూ 1000 సంవత్సరాల తపస్సు పూర్తి చేశాడు శుక్రాచార్యుడు. ఓం జగన్మాత ఓం ఆదిపరాశక్తి దేవియే నమః. ఓం ఆదిపరాశక్తి దేవియే నమః.